డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన భార్య ప్రియురాల్ని ఇంటికి పిలిపించుకుని ముక్కలుగా నరికేసిన భర్త విశాఖలో తెల్లవారుతుండగానే పాశవిక ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూద్దాం. గాజువాక మౌనిక హత్య కేసులో షాకింగ్ విషయాలివి. మౌనికను హత్య చేయడానికి ముందే ప్లాన్ చేసుకున్నాడు రవీంద్ర. ఆన్లైన్ లో కత్తి, క్లీనింగ్ సామాగ్రిని ఆర్డర్ చేశాడు నిందితుడు. హత్య చేసి ఆ శరీరాన్ని ముక్కలుగా కోసి ఆనవాళ్లు లేకుండా ఫ్లాట్ మొత్తం క్లీన్ చేసేశాడు రవీంద్ర. 2020 నుంచి మౌనికతో రవీంద్రకు పరిచయం ఉంది. 2023లో మౌనికకు బ్రేకప్ చెప్పినట్లు నిందితుడు వెల్లడించాడు. నిన్న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మౌనికను ఇంటికి తీసుకొచ్చాడు రవీంద్ర. ఆ తర్వాత ఫ్లాట్ లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ముందు మౌనిక పీక బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆ తర్వాత ముక్కలుగా నరికి భాగాలు వేరు చేసి వేరు చోట్ల పడేయాలని అనుకున్నాడు నిందితుడు. రవీంద్ర గత ఏడాది కాలంగా తన ఇంట్లో అద్దెకుంటున్నట్లుగా చెబుతున్నారు ఫ్లాట్ ఓనర్. నేవీ ఉద్యోగి కాబట్టే తాను అద్దెకిచ్చాను అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఇంటి యజమాని శ్రీరామ్మూర్తి ఉన్నారు. మీకు రవీంద్ర ఎలా తెలుసు? ఎన్నాళ్ళ క్రితం ఫోన్ ద్వారా సార్. ఫోన్ టూలెట్ బోర్డు పెట్టాను. ఫోన్ ద్వారా తెలుసు. ఫోన్ ద్వారాగా మాట్లాడాను. నేవీ ఎంప్లాయీ ఆయన. ఎలా ఉండేవాడు అండి? మనిషి మాత్రం బాగానే ఉండేవాడు సార్. ఎంప్లాయీ కదా, ఇంకా ఆల్రెడీ నేను కూడా బీఎస్ఎఫ్ రిటైర్డ్ కదా. రెంట్కి ప్రతి నెల ఫోన్పే చేసేవాడు శాలరీ. అదే మన దేనికి రెంట్ కూడా. ఏమని దిగాడు సార్? ఫ్యామిలీతో దిగాడు? ఫ్యామిలీ సార్, ఫ్యామిలీ. ఒక పాప ఉంది అతనికి. అంటే భర్త భార్య దిగారు. తర్వాత ఆవిడ డెలివరీకి వెళ్ళింది. ఇప్పుడు డెలివరీ నుంచి పాప, ఇప్పుడు అతనికి 4వ నెల పాప. మీరు ఎక్కడ ఉంటారు? మింది సార్, గుడివాడ అప్పనుకోండి. ఎప్పుడు తెలిసింది? ఏమన్నారు మీకు పోలీసులు? ఎలా తెలిసింది మీకు సమాచారం? ఇక ఆయన 101 ఆయన నాకు ఫోన్ చేసి 9:15కి మీరు ఒకసారి 2 సార్లు మీ ఇంటికి పోలీసులు వచ్చారంటే వచ్చాను నేను అంతే. పోలీసులు చెక్ చేయాలండి అనేసి పడగొట్టారు, చూశారు. లాక్ బ్రేక్ చేస్తారా? ఇది దారుణం కదా సార్. మొక్కలు కోసి తలను మొండే ఉట్టుకెళ్ళి దానపరచాడట, చేతులు కాలు పిజ్జిరెట్టాడంట. మరి దారుణమే కదా, భయమే కదా. అంటే మనం తిరిగే ఏరియాలో మనకి ఎప్పుడు ఇలా ఎదురవ్వలేంది. ఈరోజు కొత్తగా ఇలాంటి చూస్తే భయమే కదా సొసైటీలోని. అందులో ఎలాగైనా డీసెంట్గా ఉంటుంది సార్. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళరు, కాముగా ఉంటారు. చాలా అఫీషియల్ ఏరియా ఇది. ఇలాంటి ఏరియాలో ఎక్కడి నుంచో వచ్చి అద్దెకుండి, ఆయన నేవీలో పనిచేస్తున్నాడు, మళ్ళీ అద్దెకున్నాడు సార్. సొంత హౌస్ కూడా కాదు, ఇక్కడ అద్దెకుండి ఇలా చేశాడు. అదే ఎక్కువ బాధ ఉంది. ఇందుపై కఠిన చర్యలు పోలీసులు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ, నేను విశాఖపట్నం.